టు సుమన్ టీవీ. హిందువులు జరుపుకునే పండగల్లో అతిపెద్ద పండగ మహాశివరాత్రి అని చెప్పొచ్చు. మహాశివరాత్రి రోజు కూడా భక్తులందరూ కూడా శివనామస్మరణ చేస్తారు. ప్రతి ఆలయాలన్నీ కూడా శివనామస్మరణతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి శివాలయాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం నిజామాబాద్ లోని శంభు ఆలయం వద్ద ఉన్నాము. శంభు గుడి ఇది నిజామాబాద్ నగరంలోని ఏదైతే నెహ్రూ పార్క్ కి అతి సమీపంలో అయితే ఈ శంభు ఆలయం ఉంది. వేల ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి శంభు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా భక్తుల ర్యాలీ కూడా మొత్తం పెద్ద మొత్తంలో కూడా ఒక లైన్ కూడా మనం చూడొచ్చు. దాదాపు కూడా మెయిన్ రోడ్ ఆనుకొని కూడా ఈ లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే తలస్నానాలు చేసి భక్తులందరూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ కూడా పూజలు చేసుకొని ఆలయాల బారిన తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయాల్లో కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం పెద్ద ఎత్తున కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ శివనామస్మరణలో మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా శంభు ఆలయం వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులైతే దారి పొడుగునా కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్టు మనం చూడొచ్చు విజువల్స్ లో. శంభుగుడి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసినట్టు చూడొచ్చు మనము. ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది కలగకుండా కూడా వాటర్ సదుపాయాలు కూడా కల్పించారు. మరి ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి శివరాత్రి నుంచి కూడా ఎండాకాలం వచ్చినట్టుగా గుర్తిస్తారు. ఎందుకంటే చలి అంతా కూడా ఈ శివరాత్రి నుంచి పోయి ఎండలు కూడా ఇప్పుడే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆలయ కమిటీ అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూడొచ్చు దర్శనానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉండడంతో కూడా సర్వదర్శనం క్యూలైన కొన్ని బోర్డులు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్పెషల్ దర్శనం 30 రూపాయలు అని చెప్పేసి కూడా పెట్టారు. ఎందుకంటే భక్తులు ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో కూడా ఎవరికైనా స్పెషల్ దర్శనం కావాలంటే కూడా 30 రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయ కమిటీ సైతం ఇక్కడ ఏర్పాట్లని కూడా పర్యవేక్షిస్తూ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. భక్తులు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. శివనామస్మరణతో అయితే మొత్తం మారి మోగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా ఉంది లైన్స్ అంతా కూడా? ఎప్పుడు వచ్చారు మీరు? రేపు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగుందండి, ఏర్పాట్లు అయితే బాగున్నాయండి. ప్రతి సంవత్సరం వస్తారా ఈ శివరాత్రి? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఎట్లా అంటే ఎందుకు వస్తారు అసలు? శివరాత్రి ఉంది కాబట్టి శివరాత్రి శివుడిది శివుడు పెళ్లి రోజు అట్లా దానికోసం వచ్చాము. పెళ్లి రోజు కూడా శివరాత్రి రోజు కూడా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కూడా భక్తులు ఉపవాసాలు ఉంటూ కూడా మరి జాగారం కూడా అతి ముఖ్యమైనది కూడా చెప్పొచ్చు. శివరాత్రి రోజు కూడా జాగరణ చేయడం వల్ల కూడా అనేక పాపాలు పోతాయని కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక దర్శనానికి కూడా టికెట్లు ఇస్తూ కూడా, ఎందుకంటే చాలా మట్టుకు లైన్ లో వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది కూడా పనులలో వెళ్లే వారు కావచ్చు. చాలా మట్టుకు కూడా క్యూ లైన్ లో పాటిస్తున్న వారి కంటే కూడా 30 రూపాయల దర్శనాన్ని కూడా కొంతమంది వస్తున్నారు. మాట్లాడదాం. ఏంటి 30 రూపీస్ అని ఏం పెట్టారు అసలు? స్పెషల్ దర్శనం. ఎట్లా ఉంది స్పెషల్ దర్శనం? వస్తున్నారు. అంటే ఎందుకోసం పెట్టినట్టు? అంటే ఇప్పుడు అభిషేకం కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ టైంలో స్పెషల్ దర్శనం పెట్టినాం. అభిషేకం అక్కడ మంది అయిపోయారు. స్పెషల్ దర్శనం 30 రూపాయల టికెట్ల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఎట్లా అన్నట్టు దగ్గరగా డైరెక్ట్ వెళ్తారా? ఇట్లా గర్భగుడి వరకు వెళ్తారు. అభిషేకం సంబంధించి కూడా చూస్తున్నారు. ఏంటి అభిషేకం అంటే ఎంత చార్జ్ చేస్తున్నారు? అభిషేకానికి 250 రూపాయలు చార్జ్ చేస్తున్నామండి. ఈ అభిషేకానికి లోపల వెళ్ళి స్వామివారి మూల విరాట్ని అభిషేకంతో చేస్తారు. అండ్ 30 రూపాయలు స్పెషల్ దర్శనం. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి 30 రూపాయలు స్పెషల్ దర్శనం పెట్టాము. డైరెక్ట్ వెళ్తారు. వారు గర్భగుడి ద్వారం దాకా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. 250 రూపాయలు టికెట్ తీసుకున్న వారు మాత్రమే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్లి స్వామివారికి అభిషేకం చేస్తారు. అది కూడా పంచ అండ్ మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా దుస్తులు ధరించిన వాళ్ళు మాత్రం లోపలికి వెళ్తున్నారు. మిగతా వాళ్ళని అలో చేయడం లేదు. అభిషేకం సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చేసుకుంటారా మరి అభిషేకం? ఈ రోజు పెద్ద ఎత్తున జరిగినాయి. సుమారు ఇప్పటి వరకు అయితే 196 మబ్బుల ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకే 196 అభిషేకాలు అయినాయి. మేబీ సాయంత్రం వరకు 300 దాకా పోతాయని మేము అనుకుంటున్నాం. దర్శనం అంటే ఇప్పుడు నార్మల్ దర్శనం ఎంతసేపు అవుతుంది? 30 రూపాయల దర్శనం ఎంతసేపు పట్టొచ్చు సమయం?
రూపాయల దర్శనానికి అండ్ 250 రూపాయల దర్శనానికి 20 నిమిషాలు మాత్రమే టైం పడుతున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిజామాబాద్ లోని పలు ఆలయాలు, ఇక్కడ కంఠేశ్వర్ కావచ్చు, ఇక్కడ శంభు ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా భక్తులు ఉదయం నుంచి కూడా అన్ని రకాల భావంతో కూడా అన్ని టెంపుల్లకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి పోలీసులు దీని పట్ల కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కూడా భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అయితే వాళ్ళకు సహకరించే విధంగా కొన్ని టిప్స్ కూడా వాళ్ళకు సహకారం అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. నగరానికి సంబంధించినటువంటి ఏసీపీ వెంకటరామరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి సార్, ఎట్లా సార్ ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు? మరి ఇక్కడ నగరంలోని ప్రధాన ఆలయాలు కంఠేశ్వర్ కావచ్చు, ఇక్కడ శంభు ఆలయం వద్ద కూడా ఉదయం నుంచే భక్తులు వస్తున్నారు. మరి ఏర్పాట్లు ఎట్లా చేశారు సార్? మీ బందోబస్తు ఎట్లా ఉంది? మొదటగా ఇందూరు ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా నా డివిజన్ లో మెయిన్ గా మనకు 5 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి శంభుని గుడి, దాదాపు 5-6 వేల మంది ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. అలానే కంఠేశ్వర టెంపుల్, అక్కడ కూడా ఒక 15,000 to 20,000 ఉన్నారు. తర్వాత మల్లారం టెంపుల్ ఒకటి ఉంది. తర్వాత లోక శివాలయం ఉంది సిరికొండ లిమిట్స్ లో. అలానే కలిగోట్ల కూడా ఒక శివాలయం. ఈ 5 టెంపుల్ దగ్గర పటిష్టమైన బందోబస్తు నిర్వహించాము. మనకి మార్నింగ్ 4 o'clock నుంచి మా సిబ్బంది ఉన్నారు. చాలా దగ్గర క్యూ లైన్స్ ఉన్నాయి. ఈ క్యూ లైన్స్ ఆర్గనైజ్ చేయడంతో పాటు వీళ్ళ ఎవరైతే టెంపుల్ కమిటీ ఉందో ఆర్గనైజర్స్ తో కలిసి మా వాళ్ళు ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా బందోబస్తు నిర్వహిస్తుంది. అంటే నగరంలో ముఖ్యంగా కంఠేశ్వర ఆలయం సంబంధించి కూడా పెద్ద ఎత్తున సార్ ఈవినింగ్ కూడా రష్ ఎక్కువ ఉంటుంది కదా సార్, మరి ఎట్లా ఉంది ఏర్పాట్లు? అవును, ఇప్పుడు నాకు తెలిసి మార్నింగ్ ఇప్పుడు పీక్ ఉంది, 3 o'clock వరకు ఉంటుంది. తర్వాత నైట్ 8 o'clock తర్వాత ఈ జాగరణ గురించి కానీ కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడ పీక్ ఉంటుంది. ఆ టైంలో కూడా మళ్ళీ అడిషనల్ గా ఫోర్సెస్ మనం ఇస్తున్నాం అన్ని ప్లేసెస్ లో. భక్తులకు ఈ శివరాత్రి సందర్భంగా కానీ ఏమైనా సూచిస్తారు, ఏమన్నా చెప్తారా? ప్రజలందరూ ప్రశాంతంగా భక్తితో ఈ శివరాత్రిని నిర్వహించుకోవాలని, ఈ రోజు ఈ రాత్రి మళ్ళీ ఈ ఎప్పుడు వచ్చే ఈ రాత్రి అందరికీ శుభాలు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు, శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మొత్తానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఏసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి వేళల్లో కూడా మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర పూజలు చేసినటువంటి భక్తులు కూడా ఆలయాల బాట పడతారు కాబట్టి మరింత భద్రత ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళకి ఏదైతే టెంపుల్ సంబంధించినటువంటి ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నామని ఏసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. భక్తులు వస్తున్నారు. పెద్ద ఆవిడ వచ్చింది, మాట్లాడదామమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఇప్పుడే దర్శనం బాగా అయిందా? మంచిగా ఉంది. ఏం చేస్తాం? స్పెషల్ ఏమైనా చెప్తావా? ఇదే ఇక ఒక్క పొద్దుంటాయి. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా మీరు? చాలా రోజుల నుంచి, చాలా ఒక 40 సంవత్సరాల నుంచి. అమ్మా మీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఏమో తెలియదు. చాలా సంవత్సరాలుగా వస్తుంటారా మీరు? వస్తుంటే శంభు ఆలయానికి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ లింగం గారు మాట్లాడడం. అలా చెప్పండి, ఎట్లా ఇప్పుడు భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఎట్లా వస్తున్నారు టెంపుల్ కి? హిందూ బాంధవులందరూ కూడా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి మహాశివరాత్రిని పురస్కరించుకొని మరి అధిక సంఖ్యలో భక్తులు మరి శంభుని గుడికి విచ్చేస్తారు. మరి ఈ యొక్క ఆలయము అతి ప్రాచీనమైనటువంటి టెంపుల్ కాబట్టి భక్తులు నమ్మకంతో మరి అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా మరి ప్రసాదం విషయంలో కానీ, మరి మంచినీటి విషయంలో కానీ, పాలు, మజ్జిగ అటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా అందించే విషయంలో ఎక్కడెక్కడ జాగ్రత్తలు పడ్డాము. అదే కాకుండా క్యూ లైన్ ఏర్పాటు చేసినాము. ఎవరైతే మరి అభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకు కూడా సంబంధించి మరి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొద్దున మరి 2 గంటల నుంచి మరి పూజలు ప్రారంభమైనాయి, అభిషేకాలు ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా మరి పొద్దున్న నుంచి ఇప్పటిదాకంటే 100కు పైగా మరి భక్తుల అభిషేకాలు జరిగినాయి. మరి నార్మల్ భక్తులు కూడా మరి దర్శనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే
స్వయం నియంత్రణ పాటించి ఎవరికి వారే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చేసుకుంటే ఇటువంటి పండుగను మనము విజయవంతం చేసుకోగలుగుతాము. దీనికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిరంతరం మా ఆలయ సిబ్బంది కూడా కష్టపడి మరి ఎటువంటి ఇబ్బందులు భక్తులు కలగకుండా మరి వాళ్ళు కృషి చేసినారు. ప్రత్యేకంగా మా అసిస్టెంట్ కమిషనర్ గారు వారు రవీందర్ గుప్తా గారు, మరి మా యొక్క ఈవో రాముల్ సార్ గారు, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కిషోర్ గారు, తానిష్ గారు, మరి నిజంగా కూడా వారి ఏర్పాట్లు వాళ్ళ సేవ నిజంగా కూడా గణనీయమని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ వరకు కూడా రష్ ఎక్కువ ఉంటుంది, భక్తులు ఎక్కువ వస్తారు కదా, ఎంతవరకు రావచ్చు? దాదాపుగా 10 నుంచి 15,000 పై చిలుకు భక్తులు ఈ రోజు వస్తారు. దాంతో పాటు ఏంటంటే మేము రేపు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. రేపు ఉదయం 9 గంటలకు దాదాపు 3,000 మందికి సరిపడా మరి భోజనాలు ఏర్పాటు చేసినాం. ఈ రోజు కూడా సిబ్బందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినాం. అలాగే ఇటు కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బంది వారికి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి సార్ గారికి, మళ్ళీ సిఐ శ్రీనివాసరాజు గారికి, ఎస్ఐ యాసిర్ అరాఫత్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనతో పాటు భక్తులు చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఆలయము ఏందమ్మా, ఆలయం విశిష్టత ఏమన్నా చెప్తారా? చాలా నియమంగా ఉన్నది. ఇక్కడ ఏది కోరుకున్నా ఆ పనులన్నీ అవుతాయి ఎవరికైనా కానీ. ఇక్కడ ఏంటంటే ఆయన స్వయంగా ఇలిచినదా, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ వెలిసింది ఆయన ఉన్నాడు అంత. అయితే అప్పటి నుండి చూసినా ఎవరికి ఏ ఆపత్తులు వచ్చినా ఇక్కడికి వస్తే అందరికి ఆపత్తులు తీరిపోతాయి. చాలా మంచిగా అవుతుంది అందరికి. అందుకే అందరు ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి వస్తారు. చాలా భక్తులు ఇక్కడ వారంసే వస్తుంటారు. వారము కుంటలన్నర భోజనాలు పెడుతుంటాం, అన్ని చేస్తుంటాం. చాలా అందరికి అంత మంచిగా జరుగుతుంటది. ఆ శివయ్య దేవాలు అందరికి చాలా మంచిగా కలగాల, అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరికి ఐశ్వర్యం ఇవ్వాలా, అభివృద్ధి ఇవ్వాలా. శివయ్య అంత మంచిగా చూడాలి అందరు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మనతోటి. చెప్పండి, ఎట్లా ఈ శివరాత్రి సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎట్లా వస్తున్నారు, ఎట్లా ఉంది మొత్తం శివరాత్రి? సనాతన హిందూ ధర్మంలో సంవత్సరం మొత్తంలో అనేక పండుగలు. ఈరోజు మహాశివరాత్రి పండుగ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు సోదరమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికి కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ శివుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి కుటుంబంలో సంతోషాలతో పాటు అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహాశివరాత్రి అనేది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మహాకుంభమేళ గత 45 రోజుల నుండి ఈ రోజు చివరి మహాకుంభమేళ దేశంలోని హిందువుల జనాభా ఏదైతే ఉందో 50% ఆ మహాకుంభమేళలో సంఘాలు స్నానం చేయడం అనేది నిజంగా చాలా సంతోషకర విషయం. వారి జీవితాలలో ఈ మర్చిపోలేని మహాశివరాత్రి. మరి ఒకసారి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అదే విధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి శివరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు పోలీసులు అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మాట్లాడదాం, టౌన్ సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేశారు? మరి ఆలయాలకైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, అలాగే హిందూ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు పై అధికారుల పర్యవేక్షణలో ఆలయ కమిటీ, ఎండోమెంట్ అఫీషియల్స్, పోలీస్ అధికారులు, లోకల్ పబ్లిక్ అందరితోటి సమన్వయంతో ఇక్కడ సమర్థవంతంగా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా ఒక 15,000 మంది భక్తులు ఇక్కడ శంభుని గుడిలో దర్శించుకుంటారని ఒక అంచనా. ఇక్కడ అహ్మదీ బజార్ శంభుని గుడిలో హిందూ, ముస్లిం అందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఈ పండుగ ప్రశాంతంగా జరగడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ రోడ్ లో కూడా అందరూ కూడా షాప్స్ అంతా మూసివేసి అందరు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరు సహకరిస్తున్నారు. దీనికి సహకరించిన ఈ లోకల్ ప్రజలందరికీ, అలాగే అధికారులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.